మీ చుట్టూ లేదా మీరు లేవనెత్తిన అంశాల ప్రాతిపదికన చుట్టూ నడుస్తున్న అంశాలు. ఇంతకీ మీరు 6 నెలలకెళ్ళటానికి సిద్ధంగా ఉన్నారా? 20 ఏళ్ళు ఎళ్ళటానికి సిద్ధంగా ఉన్నారా? అనేది పరిటాల సునీత సూట్ కేస్ సర్దుకోనండి ప్రకాష్ రెడ్డి జైలుకెళ్ళడానికి సిద్ధంగా ఉందని మాట్లాడారు. మాట్లాడినప్పుడు 6 నెలలు వెళ్ళడానికైతే నేను సిద్ధంగా లేను. 20 ఏళ్ళు వెళ్ళడానికైతే నేను సిద్ధమేను. అంటే అక్కడ రాప్తాడు నియోజకవర్గంలో గ్యాంగ్ రేపులు, హత్యలు, వరుస నేరాలతో నియోజకవర్గము రక్తసిక్తమైంది. అంటే ఈరోజు రాప్తా నియోజకవర్గంలో లా అండ్ ఆర్డర్ ఉందా లేదా అనేటువంటి పరిస్థితి అయితే రాష్ట్రమంతా కూడా గమనిస్తాను. స్వయంగా జగన్ గారు వచ్చి బాధిత కుటుంబాలని పరామర్శించాలని ప్రయత్నం చేసినప్పుడు కూడా ఎంత రెసిస్టెన్సు ప్రభుత్వం నుంచి కానీ పరిటాల సునీత నుంచి కానీ వచ్చింది. సో నువ్వు జగన్మోహన్ రెడ్డి నువ్వు అలా వచ్చి అలా వెళ్ళినట్లు ఉండాలి, నేను అనుకుంటే నీ హెలికాప్టర్ పైకి లేవ్వదు అని మాట్లాడినటువంటి పరిటాల సునీత. పరిటాల సునీత తమ్ముళ్ళు చేసినటువంటి హత్యలు, మరి పక్కన ధర్మవరం నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి పరిటాల శ్రీరామ్ చేస్తున్నటువంటి వసూళ్ళు, పరిటాల సునీత బంధువులు మండలానికి ఒకరు ఇన్ఛార్జిగా చేస్తున్నటువంటి సెటిల్మెంట్లు, భూదందాలు, దాడులు, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని అలా మాట్లాడాల్సి వచ్చింది. నేనైతే 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నంత కాలము ఎక్కడ కూడా ఒక హత్య జరగనివ్వలే, ఒక దుర్మార్గమైన సంఘటన జరగనివ్వలే. ప్రజలందరూ మెచ్చుకునే విధంగానే నేను ఎమ్మెల్యే అయిన తొలి రోజుల్లోనే ఒక వాయిస్ మెసేజ్ను రిలీజ్ చేసి ఎలక్షన్ల వరకే పార్టీలు, ఎలక్షన్ల తర్వాత ప్రజలంతా మనం ఒక కుటుంబంలో ఉండాలి అని ఇరు పార్టీలను కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. కొంచెం సమ్మేళనం పాటించి కలుసుకొని పోండి అనేసి. సో మా టైప్ ఆఫ్ థింకింగ్ అలా ఉండింది. పైన జగన్ గారు కూడా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఎస్పీలకు ఏ ఎమ్మెల్యే బయాస్డ్గా ఏది చేయమన్నా చేయకండి, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడమే మీ ప్రథమ కర్తవ్యం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. సో అటువంటి పారదర్శకమైనటువంటి పక్షపాత వైఖరి లేనటువంటి పోలీస్ వ్యవస్థను మా ప్రభుత్వంలో చూసిన ప్రజలు ఇప్పుడు ఈ ప్రభుత్వం రాగానే, చంద్రబాబు నాయుడు గారు రాగానే రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నటువంటి విధానం గమనిస్తే రాష్ట్ర వ్యాప్తంగా వందల దాడులు, మానభంగాలు, హత్యలు, ఇవన్నీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. సో అదేవిధంగా రాప్తా నియోజకవర్గంలో ఈ ఘోరాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి వీటిని అడ్డుకట్ట వేయడానికి తప్పనిసరిగా నాకు బాధ్యత ఉంది కాబట్టి నేను కొద్దిగా హై హ్యాండెడ్గానే మాట్లాడడం జరుగుతూ ఉంది. ప్లస్ దాన్ని అడ్డుకట్ట వేస్తాం కూడా.